శోభిత ధూళిపాల ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో పుట్టి విశాఖపట్నంలో పెరిగింది. ఎకనామిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన శోభిత 2013 ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ ను గెలుచుకోవడంతో పాటు మిస్ ఇండియా పోటీలో సెకండ్ రన్నర్ అప్ గా నిలిచింది. 2016లో అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన రమణ్ రాఘవ్ 2.0తో సినీ రంగంలో ప్రవేశించింది. ఇందులో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాల నిశ్చితార్థం ఈ రోజు ఉదయం జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటో షేర్ చేస్తూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు హీరో నాగార్జున. ఈ రోజు ఉదయం 9:42 జరిగిన మా కొడుకు నాగ చైతన్య నిశ్చితార్థం శోభిత ధూళిపాలతో జరిగినట్లు ప్రకటించడం మాకు చాలా ఆనందంగా ఉంది. శోభితను మా కుటుంబంలోకి ఆహ్వానించడం సంతోషంగా ఉంది. సంతోషకరమైన జంటకు అభినందనలు. వారికి జీవితాంతం ప్రేమ సంతోషం కలగాలని కోరుకుంటున్నాను. 8/8/8 అనంతమైన ప్రేమ ప్రారంభం అంటూ రాసుకొచ్చారు నాగ్. ప్రస్తుతం నాగ చైతన్య శోభిత ధూళిపాల నిశ్చితార్థం ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతుండగా అందులో వీరిద్దరు సాంప్రదాయ దుస్తుల్లో మరింత అందంగా కనిపిస్తున్నారు. ఈ నిశ్చితార్థంలో చైతన్య శోభిత వేసుకున్న సాంప్రదాయ దుస్తులను బాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. ప్రస్తుతం నాగ చైతన్య శోభిత ధూళిపాల సినిమాల నెట్వర్త్ గురించి ఆరాధిస్తున్నారు నెటిజన్స్. జోష్ సినిమాతో కెరీర్ ప్రారంభించిన చైతన్య ఆస్తులు ఇప్పటి వరకు 154 కోట్లు. అలాగే లైఫ్ స్టైల్ ఆసియా నివేదికల ప్రకారం శోభిత ధూళిపాల నికర విలువ రూపాయలు 10 కోట్లు. శోభిత ధూళిపాల ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో పుట్టి విశాఖపట్నంలో పెరిగింది. ఎకనామిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన శోభిత 2013 ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ ని గెలుచుకోవడంతో పాటు మిస్ ఇండియా పోటీలో సెకండ్ రన్నర్ అప్ గా నిలిచింది. 2016లో అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన రమణ్ రాఘవ్ 2.0తో సినీ రంగ ప్రవేశం చేసింది. ఇందులో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.